వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి, దానికి గల కారణాలు ఏంటని వివరిస్తాను. సాధారణంగా మానసిక సమస్యలు అనేది ఒక కారణం వల్ల రాదు, కొన్ని రకాల అంశాలు కూడగలుచుకొని ఇది బయటపడటం జరుగుతుంది. ముఖ్యంగా మనం బయో సోషల్ మోడల్ అనేది ప్రస్తావించవచ్చు. అంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ మానసిక సమస్యలు దారితీయడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ లో మనకి జన్యుపరంగా కారణాలు, మానసిక సమస్యల్లో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ కానీ, డిప్రెషన్ కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ దగ్గర వాళ్ళలో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ తదనంతరం వచ్చే వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళకి కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది జన్యుపరంగా కారణాలు. ఇంకా ఏంటంటే మెదడులో కొన్ని రకాల రసాయనాల కాస్త ఇంబ్యాలెన్స్ మూలాన కూడా రావచ్చు. ఉదాహరణకి డోపమిన్ కానీ, సెరటోనిన్ కానీ, నాన్ ఎపినెఫ్రిన్ కానీ, ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మానసిక సమస్యలు రావచ్చు. ఇంకేంటంటే శారీరక కారణాలు, ఉదాహరణకి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదా తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వీటి మూలాన కూడా కొన్ని రకమైన మానసిక సమస్యలు రావచ్చు. ఇంకేంటంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా ప్రసవం తర్వాత కానీ, లేకపోతే మెనోపాజ్ తర్వాత కానీ కొన్ని రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మానసిక సమస్యలు అనేది దారితీయవచ్చు. ఇది బయోలాజికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో వచ్చేటట్టయితే తీవ్రమైన ఆర్థిక సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, లేదంటే విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం, తరచుగా గొడవ పడుకోవడం, ఇలాంటి సమస్యల వల్ల కూడా కొన్ని మానసిక ఇబ్బందులు రావచ్చు. చిన్నతనంలో వాళ్ళు ఫేస్ చేసిన ఒత్తిడి కానీ, లేకపోతే తల్లిదండ్రుల నుంచి నిర్లక్ష్యం కానీ, లేకపోతే వాళ్ళ ప్రేమకి దూరం అయిపోవటం, వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవటం, లేకపోతే ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు చనిపోవటం, సింగిల్ పేరెంట్ ఉండటం, లేకపోతే చిన్నతనంలో జరిగిన చైల్డ్ అబ్యూస్ కానీ, ఇలాంటివి కూడా కొన్ని రకమైన మానసిక సమస్యలకు దారితీయచ్చు. ఒంటరితనం, భార్య చనిపోవటం కానీ, భర్త చనిపోవటం కానీ, కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవటం, లేకపోతే ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి వీళ్ళు ఒంటరితనంగా అనుభవించటం, ఇది కూడా మానసిక సమస్యలకు దారితీయవచ్చు. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా కుటుంబ సభ్యుల సమస్యలు కావచ్చు, లేకపోతే సమాజంలో చూపించే విపక్ష కావచ్చు, లేకపోతే కొన్ని రకమైన సోషల్ ఫ్యాక్టర్స్ ఇది కారణం చేయవచ్చు. దీంతో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే కొంతమంది మద్యం కానీ, డ్రగ్స్ కానీ అతిగా తీసుకోవడం జరుగుతుంది. ఈ మద్యం కానీ, వేరే రకమైన డ్రగ్స్ కానీ అయితే మానసిక సమస్యలకు దారి తీయచ్చు, లేదా ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే వాళ్ళలో ఇంకా తీవ్రతని పెంచేటట్టుగా చేయొచ్చు. దీంతో పాటు నిద్ర లేకపోవటం, సరైన శారీరక వ్యాయామం లేకపోవటం, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఒకదాంతో ఇంకోటి కూడా కలుసుకొని మానసిక సమస్యలకు దారితీయవచ్చు. సో ఇవి మానసిక సమస్యలకు గల కారణాలు. సో ఇలాంటివి ఎవరైనా మానసిక సమస్యలు గుర్తించినట్లయితే దానికి చికిత్స ఉంటుంది. వేరే శారీరక సమస్యలు ఎలా ఉంటాయో మానసిక సమస్యలు కూడా చికిత్స ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు.